హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండు మెర్జ్ అయ్యి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బీసీ ప్యాన్ గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో మనకు ఇప్పుడైతే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళైతే రూరల్లో మనకు బీసీ ప్యాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బీసీ ప్యాన్స్ వచ్చేసి మెయిన్గా సిఎస్ సెంటర్లో, మీ సేవ సెంటర్లోకి అయితే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం. సో ఎందుకంటే వీళ్ళకు ఐఏబిఎఫ్ సర్టిఫికేట్ ఉండి ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు ఐఏబిఎఫ్ సర్టిఫికేట్ లేనిది బీసీ పాయింట్ అయితే ఇవ్వడం కుదరదు. సో ఐఏబిఎఫ్ సర్టిఫికేట్ మాత్రం ఇప్పుడు మ్యాండేటరీ అన్నమాట. సో బీసీ పాయింట్ తీసుకోవాలంటే మనకు ఐఏబిఎఫ్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే సిబిల్ రిపోర్ట్ కూడా ఉండాలి. సిబిల్ రిపోర్ట్ ఎందుకంటే మన బ్యాంకింగ్ రిపోర్ట్ సరిగా లేనట్లయితే కస్టమర్కి కూడా ఎలాంటి లోను, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిబిల్ రిపోర్ట్ మంచిగా ఉంటేనే కస్టమర్ వాళ్ళకి అనేది నమ్మకం ఉంటుంది. ఎందుకంటే రేపు మన తరపున బ్యాంకుకి ఏమన్నా లోన్స్ ఇప్పిస్తాం కాబట్టి, సో వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉంటారని ఫస్ట్ మన సిబిల్ రిపోర్ట్ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. సిబిల్ రిపోర్ట్ ఉండాలి, ఆధార్ కార్డ్, పాన్ కార్డు, ఐఏబిఎఫ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉండాలన్నమాట. సో ఇవి ఉంటేనే మనకు ఇవి ఉన్నాక వాళ్ళైతే మనకు మీద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశాక మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే వస్తుంది. సో మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్ జనరేట్ కాగానే మన షాప్కి వచ్చేసి విజిటింగ్ చేస్తారు. సో విజిటింగ్ చేసేటప్పుడు మనకి ఇలాంటి ఒక ఫ్లెక్సీ బ్యానర్ ఇస్తారనమాట కట్టుకోవడానికి. అలాగే ఇలాంటి ఒకటి ఫిన్కేర్ బ్యాంక్ ఇప్పుడు ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మారిపోయిందనే ఒక స్టిక్కర్ పేపర్ ఉంటుంది, వాల్ స్టిక్కర్. సో దీనికి మనం ఏం చేయాలంటే మన బీసీ చేయవలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ దీనికి స్టిక్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే విజిటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి కనబడాలన్నమాట. అలాగే మనకు వెల్కమ్ కిట్ కింద ఈ రెండు మనకైతే ఇవి అకౌంట్స్ ఓపెనింగ్ చేయడానికి అకౌంట్ కిట్ ఇస్తారు. సో ఇందులో మనకైతే ఏటీఎం కార్డు ఉంటుంది. అలాగే ఇందులోనే మనకు ఏటీఎం సంబంధించి పిన్ నెంబర్ ఉంటుంది అన్నమాట. అకౌంట్ యాక్టివేట్ కానీ 1 or 2 days పడుతుంది. ఇన్స్టాంట్ అకౌంట్ యాక్టివేషన్ అయితే లేదన్నమాట. సో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం కస్టమర్ లైవ్లో మనకు ఉండాలి. అలాగే మనకి ఇందులో ఎవాల్యూట్ సంబంధించిన బ్లూటూత్ బయోమెట్రిక్ మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకైతే ఇది ఒక ప్లేస్ పాయింట్ అన్నమాట. మంత్ర ఆర్డీ సర్వీస్ బ్లూటూత్ లేవు, అవి ఓకే ఎనీ టైం మనకు ఫోన్ కనెక్ట్ చేసి మనం సర్వీస్ చేయాలన్నమాట. సో మనకి ఇవన్నీ ఇచ్చినందుకు గాను మన దగ్గర ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ మాత్రం రూపాయి కూడా పెట్టుకోవట్లేదు, ఇవన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు. మన బీసీ ప్యాన్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసారనమాట. సో దీనికి ఏమన్నా డ్యామేజ్ అయితే మనమే పూర్తి బాధ్యత. సాఫ్ట్వేర్ తరపున వాళ్ళు చూసుకుంటారు, ఏమన్నా బ్రేక్ అయినా, ఫిజికల్ డ్యామేజ్ అయినా మనమే బాధ్యత అనమాట. కాబట్టి దీన్ని మంచిగా వాడుకోవాలి. ఎందుకంటే దీని కాస్ట్ 6,000 to 7,000 వరకు ఉంది. సో మనకి ఇందులో ప్రస్తుతానికైతే ఏపీఎస్ అకౌంట్ ఓపెనింగ్ అయితే రన్నింగ్ ఉంది. సో ఏపీఎస్ అకౌంట్కి అయితే కమిషన్ తక్కువనే ఉంది. సో నేను ఈ మధ్యలో ఒక 27K అమౌంట్ ఏపీఎస్ విత్డ్రా చేస్తే 9 రూపీస్ 10 రూపీస్ కమిషన్ వచ్చేసింది అంతే. సో మనకు అకౌంట్ ఓపెనింగ్ మాత్రం 50 రూపీస్ కమిషన్ వస్తుందని చెప్పారు సారు. సో మన అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు జీరో అకౌంట్ అంటే కస్టమర్ అకౌంట్, జీరో అకౌంట్ ఓపెన్ చేయాలి. కస్టమర్ దగ్గర మనం ఎలాంటి డబ్బులు తీసుకోకూడదు. మనకు ఫోన్ ఇంకా ప్రతి బీసీకి అయితే ఒక ట్యాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ట్యాబ్ అయితే ఇంకా రాలేదు, ప్రాసెసింగ్ జరుగుతుంది. సో ట్యాబ్ వచ్చాక మన పర్సనల్ ఫోన్తో కూడా ప్రాబ్లం ఏం యూజ్ ఉండదు. సో మొత్తం ఏపీఎస్, క్యాష్ విత్డ్రాలు, లోన్స్ లీడ్స్ జనరేట్ చేయడము, మనీ విత్డ్రాలు అన్నీ ఆ ట్యాబ్లోనే ఉంటాయి, మన ఫోన్ లేదు. సో వాళ్ళు ఇచ్చిన బ్లూటూత్ బయోమెట్రిక్ మిషన్ ఆ ట్యాబ్తోనే మనకు మొత్తం వర్క్ అందులోనే ఉంటుంది. సో దానికి కూడా ఏమన్నా డిపాజిట్ ఉంటుందో లేదో తెలియదు. ప్రస్తుతానికి ఎప్పుడైతే జీరో సెక్యూరిటీ డిపాజిట్ అయితే ఏం పెట్టుకోలేదు. సో మీకు వరంగల్, భూపాలపల్లి, మలుగు ఏరియాలో కన్నా బీసీ ప్యాన్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను బీసీ ఇన్ఛార్జ్కి సంబంధించిన సార్కి అయితే మీ నెంబరు ఇస్తాను. ఆ తర్వాత మీరు సార్తో మాట్లాడుకొని మీరు కూడా బీసీ ప్యాన్ తీసుకోండి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, నాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పాను. ఇంకేమన్నా ఈ ఫిన్కేర్ ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంబంధించి డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి, నేను మెసేజ్లో మీకు రిప్లై ఇస్తాను. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు ఎప్పటికప్పుడు షార్ట్